ఒక వ్యక్తి కోసం పోరాడుతూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ గారి కోసం, పగడాల కోసం పోరాడుతూ ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. కానీ క్రైస్తత్వం అంటే అది కాదు. నిజం చెప్పాలి, క్రైస్తత్వం అంటే ప్రాణం పెట్టడానికి పోరాడాలి. క్రైస్తత్వం అంటే ప్రాణాలని ఇవ్వడానికి పోరాడాలి. ఒక వ్యక్తి ప్రాణం తీశారు కాబట్టి ఆ వ్యక్తి కోసం మేము పోరాడతాం కదా. క్రైస్తత్వం అది చెప్పట్లేదు, బైబిల్ అది చెప్పట్లేదు. మరి ఏమి చెబుతుంది? నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను బాధ పెట్టే వారి కొరకు ఆయన ఈ యొక్క మాట ప్రపంచాన్ని తలకిందులుగా చేస్తారు. ఈ యొక్క మాట ప్రపంచాన్ని తలకిందులుగా చేస్తారు. ఈ యొక్క మాట ప్రపంచంలో ఎవరు కూడా పలకలేరు. మళ్ళీ బైబిల్లోనే స్టెఫెను పలికాడు ఈ యొక్క మాట. మళ్ళీ ఈ యొక్క మాట ఎందుకు అంటున్నామంటే, నేను ఈ యొక్క మాట దగ్గర ఆగుతా. తండ్రి, వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. యేసుక్రీస్తును పట్టుకుని హింసిస్తూ భయంకరంగా ఆయనను ఉమ్మవేస్తూ, ఆయన ముఖం మీద పిడగుదలు గుద్దుతూ, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టి, ఆయన వెనక నుండి గుద్ది, నిన్నెవరు కొట్టారో ప్రవచించు అని హేళన చేస్తున్న వారిని, అంతేకాదు ఆయన యూదుల రాజుగా ఆయన వస్తే మాకు రాజు ఎవరు లేరు, ఇతను సిలువ వేయండి అని చెప్పి అందరూ ఇసుక కూరలతో ఆయన యందు విషము చూపించి, ఆయన యందు ద్వేషము చూపించి, ఆయన కఠినంగా హింసిస్తూ ఉన్నప్పుడు, దేవునికి స్తోత్రం కలుగునుగా, భయంకరంగా ఆయన హింసిస్తూ ఉన్న వారిని ఆయన పలుకుతున్న మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమంటున్నాడు. వారికి తెలిసి చేస్తున్నారా, తెలియక చేస్తున్నారా? ఈతని మీద ఇసుపు చూపు చూపించి భయంకరంగా యేసుక్రీస్తును ఆయన హింసిస్తుంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించండి అంటున్నాడు దేవుడు. ఈ యొక్క మాట ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా? నిన్ను హింసిస్తున్న వారిని, నిన్ను బాధ పెడుతున్న వారిని, నిన్ను శ్రమ పెడుతున్న వారిని ఆయన కొరకు ప్రార్థన చేయగలవా? చాలా సవాళ్ళతో కూడిన యొక్క మాట. అందుకే చాలా మంది యేసు ప్రభుని అంగీకరించడానికి గల కారణం ఏంటి అంటే, శత్రువుని ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ రోజుల్లో మనుషులు ఎలాగున్నారు అంటే, మనిషికి సాయం చేసిన వారినే మర్చిపోతూ ఉన్నారు. తల్లిదండ్రులనే ప్రేమించలేని పరిస్థితిలో ఉన్నారు. తల్లిదండ్రులనే ద్వేషిస్తున్నారు. తల్లిదండ్రులనే చంపుతున్నారు. ఆస్తుల కొరకు భయంకరమైన పరిస్థితులు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు పలుకుతున్న మాట, ఆయన భయంకరంగా హింసిస్తుంటే, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమంటున్నారు. ఈ మధ్యన మనకి పాస్టర్ గారు చనిపోయారు, పాస్టర్ ప్రవీణ్ గారు పగడాల. ఆయన చనిపోయిన తర్వాత అనేక మంది క్రైస్తవులు ధర్నాలు చేశారు, అనగా ర్యాలీలు చేశారు. చాలా మంది వ్యతిరేకించారు ఆయన మరణం కోసం. ఆయన ఎలా చనిపోయాడు అనేది ఎవరికి తెలియదు, కానీ పోలీసు వారు యాక్సిడెంట్లని దాన్ని నిర్ధారించారు. కానీ వారి భార్య ఎవరైతే అలా చేశారో వారిని క్షమించామని ఆవిడ చెప్పి తప్పుకుంది. కానీ ప్రస్తుత రోజుల్లో క్రైస్తవులు దాన్ని మేము ఖండిస్తున్నాం, అది తేల్చాలి, ఎవరు చంపారు అని దాన్ని పోరాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. ఒక వ్యక్తి కోసం పోరాడుతూ ఉన్నారు. పాస్టర్ ప్రవీణ్ గారి కోసం, పగడాల కోసం పోరాడుతూ ఉన్నారు చాలా మంది క్రైస్తవులు. కానీ క్రైస్తత్వం అంటే అది కాదు. నిజం చెప్పాలి, క్రైస్తత్వం అంటే ప్రాణం పెట్టడానికి పోరాడాలి. క్రైస్తత్వం అంటే ప్రాణాలని ఇవ్వడానికి పోరాడాలి. ఒక వ్యక్తి ప్రాణం తీశారు కాబట్టి ఆ వ్యక్తి కోసం మేము పోరాడతాం కదా. క్రైస్తత్వం అది చెప్పట్లేదు, బైబిల్ అది చెప్పట్లేదు. మరి ఏమి చెబుతుంది? నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను బాధ పెట్టే వారి కొరకు
ఆయన ప్రార్థించేవాడుగా ఉంటున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో ఎలా ఉంది? రోమీలకు రాసిన పత్రిక 12:19 ఎలా ఉంది? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది కనుక దేవునికి స్తోత్రం కనుక. చాలా మంది అంటారు న్యాయం జరగాలి, చనిపోయిన వ్యక్తికి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. తన భార్యే తనను క్షమించమని తను అంతేకాదు, గ్రహం స్టెన్స్ అని ఆయన ఒరిస్సా రాష్ట్రంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చి మిషనరీగా సేవ చేస్తుంటే అక్కడ మతోన్మాదులు ఆ గ్రహం స్టెన్స్ గారిని కారులో పెట్టి 2 పిల్లల్ని పెట్టి తగలేసేసారు, అంటించేశారు, చంపేసి భయంకరంగా కాల్చబడ్డారు. భర్తే కాదు, 2 పిల్లలు, మగపిల్లలు. మళ్ళీ ఆ మగపిల్లలు కాల్ చేస్తుంటే ఆ గ్రహం స్టెన్స్ గారు చంపిన వారిని పట్టబడ్డారు. వారిని కోర్టులోకి తీసుకెళ్తే తన భార్య ఆడపిల్లను పట్టుకుని, ఇదిగో నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అన్నది. అందరూ కంగు తిన్నారు ప్రపంచమంతా. ఎందుకు అంటే యేసుక్రీస్తు తనని హింసిస్తున్న వారిని క్షమించాడు ఆయన. అలాగే నా భర్తని, నా 2 పిల్లల్ని చంపిన వారిని నేను క్షమిస్తున్నానని చెప్పింది ఆవిడ. అది ప్రపంచానికి సవాల్. అది ప్రపంచ క్రైస్తత్వం అంటే అది. ఆయన అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావు అయితే మేలు అంటున్నాడు పౌలు గారు. బ్రతుకుట క్రీస్తు కొరకే, మనుషుల కొరకు కాదు, ఏదో ఒక వ్యక్తి కోసం పోరాడడం కాదు, క్రీస్తు కొరకు పోరాడాలి. ఆయన రాజ్యమును స్థాపించడానికి పోరాడాలి. కానీ మనుషులు ఏం చేస్తున్నారంటే ఒక వ్యక్తి కోసం పోరాడుతున్నారు, దేవుని కోసం పోరాడాలి. పౌలు గారు ఏమన్నాడు? బ్రతుకుట క్రీస్తే, అంటే బ్రతికి దేవుని పనే చేస్తాము, చనిపోతే మేలు అంటున్నాడు. క్రైస్తవులకి ఏంటంట? సావు మేలు క్రైస్తవులకి. ఇది బయట వారికి చావు అనేది దండగా, అది నష్టం, వేదన, దుఃఖం. కానీ క్రైస్తవులకి సావు అంటే వేదన కాదంట, మేలంట. బ్రతుకుట క్రీస్తే, చనిపోతే మేలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలగండి. అలాగే యేసుక్రీస్తు వారు గొప్ప మాట తెలియజేశారు. చూడండి, యోహాను సువార్త 18:36 యోహాను సువార్త 18:36 యేసు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఇహలోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదని నా దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ లోక రాజ్యాలు వేరు. ఈ లోకంలో అధికారం కోసం ప్రాకులాడుతూ ఉన్నారు. ఈ లోకంలో అధికారం కోసం తపన పడుతూ ఉన్నారు. ఈ లోకంలో అధికారం కొరకు ఏదైనా చేయడానికి మనుషులు వెనకాడకుండా ఉంటున్నారు. కానీ యేసు ప్రభు యొక్క రాజ్యము ఇహలోక సంబంధమైంది కాదు అంటున్నాడు. ఇహలోక సంబంధమైంది అయితే యేసు ప్రభును పట్టుకున్నప్పుడు అంట శిష్యులందరూ వచ్చి ఆయన పోరాడుదురంట. ఆల్రెడీ యేసు ప్రభువును పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఆ పేతురు కత్తి తీసి వెంటనే సైనికుని యొక్క చెవిని అరుగుతాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, ఇదిగో కత్తి పట్టినవాడు కత్తితోనే చనిపోతాడు అని ఆయన ప్రేమ చూపించాడు. దేవునికి స్తోత్రం కలిగిన యేసు ప్రభువు నా రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదు అంటే మనుషులు ఇహలోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్నారు, ఇహలోకమైన వాటి కోసం ర్యాలీలు చేస్తున్నారు, ఇహలోకమైన న్యాయం కోసం పోరాడుతున్నారు. ఇహలోకంలో మనకి న్యాయం ఎక్కడ దొరికిద్ది? ఎవ్వరికి న్యాయం దొరకదు. ఈ లోకంలో అన్యాయమే ఏలుతూ ఉంటుంది. న్యాయవంతుడైన దేవుడి దగ్గరే న్యాయం ఉంటుంది. ఒక వ్యక్తి మరణము అది ఎలా జరిగింది అనేది ఎవరికి తెలుసంటే దేవుడికి మాత్రమే తెలుస్తుంది. అది దేవుడు మాత్రం న్యాయం తీర్చగల దేవుడు. కోర్టులు కానీ ఈ లోక సంబంధమైన వాటి కానీ ఎవరు న్యాయం తీర్చలేరు. దేవునికి స్తోత్రం కలగండి. న్యాయవంతుడు, ఆయన న్యాయవంతుడు. యేసుక్రీస్తు దేవుడు న్యాయవంతుడు. ఆయన ఒక్కడే న్యాయం తీర్చేవాడు. మనం ఇహలోకం కోసం ప్రయాసపడితే ఇహలోకంలో న్యాయం జరగాలని ఎక్కడికి వెళ్ళినా మనకు న్యాయం జరగదు. మనం మనుషులను ఆశ్రయించడం కాదు, మనుషుల వైపు పరుగులెట్టడం కాదు, మనుషుల దగ్గరికి వెళ్ళి మనం న్యాయం
చేయమని అడగడము కాదు క్రైస్తత్వం. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా ఆయన మోకరించి ఆయనను న్యాయం తీర్చమని అడిగితే ఆయన అంటున్నాడు, పగ తీర్చుకొనుట నా పని, మనుషులు కాదు, మనము కాదు పగ తీర్చుకునేది, యేసుక్రీస్తు. ఆయన పిల్లలను ముట్టిన వారిని ఆయన కను రెప్పను కను గుడ్డిని ముట్టినట్టంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే పౌలు కూడా భయంకరంగా ఈ క్రైస్తవులను హింసిస్తుంటే, క్రైస్తవులను చెప్పుకున్న వారిని ప్రతి ఒక్కరిని పౌలు ముందు సౌలుగా ఉన్నప్పుడు భయంకరంగా హింసిస్తుంటే, ఆయన క్రైస్తవులను చంపడానికి తాకీదులు రాయించుకుని గుర్రం మీద వెళ్తుంటే ఆ దమస్కు దగ్గరికి వెళ్ళేటప్పటికి యేసు ప్రభు ప్రత్యక్షమై సౌలా సౌలా హేళనని హింసిస్తున్నావు అన్నాడు. ఎవరు ప్రభు? నిన్ను ఎప్పుడు హింసించాను నేను? ఇదిగో ఈయన క్రైస్తవులను ఈయన బిడ్డలను హింసిస్తే నన్ను హింసించినట్టే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు బిడ్డలను హింసిస్తే యేసు ప్రభుని హింసించినట్టంట. యేసు ప్రభుని హింసించడం కాదు, ఆయన కను గుడ్డు ముట్టినట్టంట. దేవునికి స్తోత్రం. మరి ఆయన పట్టించుకోడా? ఆయన ప్రమేయం ఏమీ లేదా? మనిషి చనిపోవడానికి, ఆయన బ్రతకడానికి ఆయన ప్రమేయమే ఉంది. స్తెఫను కూడా వయసులోనే చనిపోయాడు. ఆ స్తెఫను కూడా యేసు ప్రభు కోసం ప్రకటిస్తుంటే యూదులందరూ కూడా రాళ్ళు రువ్వి అతను చంపారు. అతను కూడా పరలోకము తెరవబడటను, తండ్రి కుడిపార్శ్వమున యేసుక్రీస్తు కూర్చుండడం చూసి, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, క్షమించమన్నాడు స్తెఫను యేసు ప్రభు తరువాత. ఈ లోకంలో క్రైస్తవులు అలా అనగలుగుతున్నారా? అది క్రైస్తత్వం ఈ లోకానికి చూపించవలసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రైస్తత్వం అంటే ఏమిటి అంటే, నిన్ను హింసిస్తున్న వారిని, నిన్ను ద్వేషిస్తున్న వారిని, అంతేకాదు నిన్ను చంపుతున్న వారిని కూడా ప్రేమించడమే క్రైస్తత్వం. ఇది సవాల్, ఈ లోకానికి సవాల్. నిజంగా ఈ లోకంలో ఒక దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టడం గొప్పవారు కాదు, గొప్ప హీరోలు కాదు. నిన్ను కొట్టిన వారిని ప్రేమించడమే గొప్ప హీరోతనం. అది చూపించండి. ఈ ప్రపంచం ఎవరైనా సవాల్, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే అది ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే గ్రహం స్టెన్స్ యొక్క భార్య కూడా తన భర్త 2 పిల్లలు చనిపోయినా తను క్షమించానని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరు చంపారో పట్టబడ్డారు, నిజంగా కాల్చి చంపేశారు ఆ గ్రహం స్టెన్స్ ని, అప్పుడు పట్టబడ్డారు. అయినా కూడా వారు క్షమించి మళ్ళీ తన ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయింది. కానీ ఈరోజు ఎవరు చంపారో తెలియదు, ఏం జరిగిందో తెలియదు, కానీ పోరాటాలు చేస్తున్నారు మనుషులు.